హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే వినియోగదారులకు అలర్ట్ అండి. జూన్ 1 నుంచి కొత్త నియమాలు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అలర్ట్ ఏంటంటే మే నెల అయిపోతున్న మరి కొద్ది రోజుల్లో ఇంకా చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంది. ఒక 3-4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జూన్ నెల ప్రారంభమవుతున్న నేపథ్యంలో జూన్ నెలలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఒకవైపు దేశ పొలిటికల్ కారిడార్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు మొదటి తేదీ నుండి మీ జేబుకు సంబంధించిన అనేక విషయాల్లో మార్పులు ఉండబోతున్నాయి. గృహ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మొదటి తేదీ నుంచే ఉదయాన్నే నిర్ణయించబడతాయి. ప్రతి నెల కూడా 1వ తేదీ నుంచి ఆధార్కు సంబంధించిన నిబంధనలు కూడా మార్పులు రానున్నాయి. దీంతో ట్రాఫిక్ రూల్స్లో కూడా అనేక మార్పులు రానున్నాయి. వీటిని పాటించుకుంటే సామాన్యుల జేబులపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు. మొదటగా గృహ వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై ధరలో ప్రతి నెల 1వ తేదీన మార్పు అయితే ఉంటుంది. దేశీయ వాణిజ్య గ్యాస్ సిలిండర్లను ధరలను దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. జూన్ 1న 2 రకాల గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పు ఉండవచ్చు అనేది చెప్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై డేటా ప్రకారం గృహ గ్యాస్ సిలిండర్ ధరలో చివరిసారిగా మార్చి 9న తగ్గుదల కనిపించింది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు చౌకగా మారాయి. ఇకపోతే ఆన్లైన్ ఆధార్ అప్డేట్పై ఉపశమనం అయితే కలిగించనున్నారు. సామాన్యులకు గొప్ప ఉపశమనం ఇస్తూ UIDAI ఉచిత ఆన్లైన్ ఆధార్ డేట్ తేదీని జూన్ 14 వరకు అయితే పొడిగించింది. అంటే ఎవరైనా ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేస్తే ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని అయితే చెప్పింది. ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటే ఒక్కో అప్లోడ్కు గాను ₹50 చెల్లించవలసి ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎంతవరకు అంటే జూన్ 14 వరకు అయితే ఉండదు. తర్వాత అయితే యథావిధిగా ఛార్జీలు విధిస్తారు. ఇక మరొక అప్డేట్ ఏంటంటే 25,000 జరిమానా విధించే నిబంధన అండి ఇది. అదేంటంటే మరోవైపు మైనర్ వివాహం జరుపుతున్నట్లు తేలితే కనుక అతనికి భారీ జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ అనేది వయస్సు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ మైనర్ ఇలా చేస్తే కనుక 25,000 జరిమానా విధించవచ్చు. అలాగే అతనికి 25 ఏళ్ళ వరకు వచ్చే వరకు ఎలాంటి లైసెన్స్ కూడా లభించదు. 25,000 జరిమానా ఎందుకంటే మైనర్ వాహనం కనుక నడుపుతూ ఉన్నట్లయితే ఈ జరిమానా ప్లస్ 25 ఏళ్ళు వచ్చేంత వరకు ఇలాంటి లైసెన్స్ కూడా లభించదు. ఈ రూల్ వచ్చేసి జూన్ 1 నుంచి అంటే వచ్చే తేదీ 1వ తేదీ నుంచి అయితే అమల్లోకి రానుంది. ఇక ట్రాఫిక్ రూల్స్లో కూడా మార్పులు అయితే తీసుకురానున్నారు. ఆ రూల్స్ ఏంటంటే జూన్ 1వ తేదీ నుంచి ట్రాఫిక్ రూల్స్లో రానున్న మార్పులు ఏంటంటే కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎవరైనా సరే ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించవలసి అయితే ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం అతి వేగంతో వాహనం నడిపిన ₹1000 నుంచి 2,000 వరకు జరిమానా ఉంటుంది. అదేవిధంగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 500 జరిమానా ఉంటుంది. అంతేకాకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వాహనాలు నడిపినట్లయితే ₹100 జరిమానా అయితే ఉంటుంది. ఇక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో కూడా డ్రైవింగ్ పరీక్షలు అయితే అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రూల్ జనవరి 2024 అయితే రానుంది. ఇక్కడ వారి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు. వారి లైసెన్స్ కూడా జారీ చేయబడుతుంది. గతంలో ఈ పరీక్షలు RTO ఆధ్వర్యంలో నుంచి మాత్రమే నడిచేవి. ప్రభుత్వ కేంద్రాల్లోనే జరిగేవి. ఈ నియమం అనేది జూన్ 1 వచ్చే 1వ తేదీ నుంచి అయితే వర్తిస్తుంది. అయితే ఈ పరీక్షలు RTO ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే నిర్వహించబడతాయి. ఈ నిబంధనను కూడా జూన్ 1 నుంచి మాత్రమే అయితే వర్తిస్తుందండి. చూసారు కదండి, జూన్ 1 నుంచి రాబోయే మార్పులు అయితే ఇలా ఉన్నాయి. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటిగా గ్యాస్ సిలిండర్లో ధరలలో మార్పు జూన్ 1 తేదీ నుంచి అయితే ఉండబోతుంది. ధరలు అయితే పెరగచ్చు, తగ్గచ్చు. మళ్ళా ఆధార్ అప్డేట్ విషయంలో జూన్ 14 వరకు కూడా పొడిగిస్తూ ఉన్నట్టు ఉచిత ఆధార్ అప్డేట్ను UIDAI ప్రకటించింది. మరి
మార్పు ఏంటంటే 25,000 జరిమానా విధించే నిబంధన ఇది. మైనర్ బాలురు ఎవరైనా సరే వాహనాన్ని నడుపుతున్నట్టు తెలిస్తే 25,000 జరిమానాతో పాటుగా 25 ఏళ్ళు వచ్చే వరకు ఇలాంటి లైసెన్స్ లభించదు. ఇక ట్రాఫిక్ రూల్స్లో కూడా మార్పులు. సో ఎవరైనా సరే సీట్ బెల్ట్ లేకుండా లేదా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే 100 రూపాయల జరిమానా, వేగంగా నడిపితే 1000 రూపాయల నుంచి 2000 వరకు జరిమానా, లైసెన్స్ లేకుండా కనుక ప్రయాణం చేస్తున్నట్లయితే 500 వరకు జరిమానా. ఇక చివరిది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డ్రైవింగ్ పరీక్షలు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందవచ్చు. బట్ అది ఆర్టీఓ ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండాలి. సో వీటిలో మాత్రమే అయితే అర్హత అయితే ఉంటుంది తీసుకునే దానికి లైసెన్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.